హాయ్ అండి. వెల్కమ్ టు అంజనా బ్లాగ్స్. ఈరోజు నేను మీకు చింత చిగురు మిల్ మేకర్ ఫ్రై చూపిస్తున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 ఎండుమిరపకాయలు, పిరికెడు మిల్ మేకరు, 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం ఒక పిరికెడంతా చింత చిగురు, అలాగే కొన్ని పోపు దినుసులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, కొంచెం పసుపు, 4 రెమ్మలు ఎల్లిపాయలు దంచి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె ఎక్కువగానే పడుతుంది దీనికి. తర్వాత పోపు దినుసులు వేయాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం కలర్ మారిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. వేసి అవి తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ మంట వచ్చేసి. తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఉప్పు వేయాలి. 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి తిప్పుకుంటూ ఉండాలి. ఉప్పు వేస్తేనే ఉల్లిపాయలు త్వరగా ఏగుతాయి అన్నమాట. కావాలంటే సరిపోతుంది, కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత ఇవి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇంకో స్టవ్ మీద మనం మిల్ మేకరు అందులో బాయిల్ చేసుకోవటానికి వాటర్ పెట్టుకొని అవి కొంచెం మసిలిన తర్వాత ఆ మిల్ మేకర్లను వేసి అవి ఉబ్బిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ ఉల్లిపాయలు వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ మిల్ మేకర్లను కూడా ఇందులో వేసేసి ఉల్లిపాయల్లో వేసేసి తిప్పుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చింత చిగురు వేయాలి. చింత చిగురు కూడా వేసి ఒక 2 మినిట్స్ తిప్పుతూనే ఉండాలన్నమాట. తిప్పుకున్న తర్వాత చింత చిగురు వేసి 2 మినిట్స్ తిప్పిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేయాలి తిప్పుకొని. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. వేగిన తర్వాత గరం మసాలా వేయాలి. గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేయండి, స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకోండి. అంతే టేస్టీగా ఉండే మిల్ మేకరు చింత చిగురు ఫ్రై రెడీ. ఈ మిల్ మేకర్ని పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ముందుకు వెళ్ళేలాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.